అందరికీ నమస్తే అండి. ఈరోజు వచ్చేసి ఏంటంటే, నేను తయారు చేసిన ఇయర్ రింగ్స్ అయితే కాదండి. అయి ఆల్రెడీ మీకు వీడియోస్‌లోనైతే చూపించాను థ్రెడ్‌వి. ఇవొచ్చేసి మనకి 1 గ్రామ్ జ్యువెలరీస్ అలాంటివి ఉంటాయి గదా! ఆ మెటీరియల్‌కి సంబంధించిన ఇయర్ రింగ్స్ అనమాట. అంటే మనం ఇయర్ రింగ్స్ అనేవి గోల్డ్‌యి మహా అంటే ఒక 5, 6 రకాలైతే కొనుక్కుంటాం గదా! గోల్డ్‌వి. అదే మనము ఇలా అయితే ఈజీగా ఎక్కడికంటే అక్కడికి క్యారీ చేయొచ్చు. కొంచెం గ్రాండ్ లుక్ ఉంటుంది. చూడటానికి గూడా మనము నంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే మనము తీసుకోవచ్చు. అందుకోసమే అని నేనొచ్చేసి నక్షీలో తీసుకున్నాను కొన్ని. కొన్ని వచ్చేసి మ్యాట్‌లో ఉన్నాయన్నమాట. కొన్ని స్టోన్‌కి సంబంధించినయి ఉన్నాయి. కొన్ని నల్లబూసలకి సంబంధించినయి ఉన్నాయి. కొన్ని కుందన్స్, ముత్యాలు అలా నేను డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్‌లోనైతే నేను ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నానండి. అంటే ఇప్పుడు తీసుకున్నవైతే కాదనమాట. ఇవి నేను గత ఒక 10 ఇయర్స్ నుంచి తీసుకున్న ఇయర్ రింగ్స్ అండి. ఎందుకు 10 ఇయర్స్ అని నేను చెప్తున్నాను అంటే 10 ఇయర్స్‌యి ఉన్నాయి, 5 ఇయర్స్‌యి ఉన్నాయి, 4 ఇయర్స్‌యి ఉన్నాయి. అలా ఇయర్ గ్యాప్ అట్లా ఉన్నాయన్నమాట. అలా నేను 10 ఇయర్స్ నుంచి తీసుకున్న ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అనమాట. ఇవొచ్చేసి మనకి 1 గ్రామ్ జ్యువెలరీకి సంబంధించినవన్నమాట అన్నీ కూడా. చాలా అంటే చాలా బావుంటాయండి. అంటే నాకు నచ్చి నేను తీసుకున్నాను. అలాగే అత్తయ్య గారు గూడా కొన్ని కొన్ని తీసుకున్నారు. ఇవి మనం ఎటైనా పెట్టుకొని ఎళ్ళినా గూడా భయపడాల్సిన పని లేదు గదా! అందుకోసం గూడా చాలా వరకి నేను ఇయర్ రింగ్స్‌కైతే ఎక్కువ ప్రిఫర్ చేస్తాననమాట గోల్డ్ కంటే కూడా. కాబట్టి నా దగ్గర ఇన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో నేను నా దగ్గరున్న డిజైన్స్ ఎలా ఉంటాయి అనేసి నేను వీడియోలో చెప్తానండి. ఇంకొకటి నాకు 10 ఇయర్స్ అన్నాను. అవి కలర్ పోయి అంత పాతగా ఉంటాయని చాలా వరకు అనుకుంటారు గదా! అవునండి. అది మనం పెట్టుకొని అలా పక్కన పడేస్తే అలాగే ఉంటాయన్నమాట. నేను చక్కగా వీటికి చూడండి మీరొకసారి. వీటికి సరిపోను బాక్సులైతే తీసుకున్నానన్నమాట. తీసుకొని వాటిని ఏ సెట్‌కి ఆ సెట్ అయితే నేను వాటిని పేరప్ చేసుకున్నానన్నమాట. మామూలుగా అయితే నేను ఇలా షీట్‌కి పెట్టేసే ఉంచుతానన్నమాట. లేదు అంటే ఇలా కవర్స్‌లలో పెట్టేసి పెడతానన్నమాట. నేను మీకు చూపించటం కోసమని ఇలా ఉన్న కవర్‌లలో అయితే తీసి నేను ఇలా అయితే పెట్టానండి. అంటే ఈ బాక్స్‌లోనే కవర్‌లలో ఇలా ఉంటాయన్నమాట. అలా కొన్ని తీశాను, కొన్ని తీయలేదన్నమాట. ఇలాంటివైతే ఇలా అట్టాకి పెట్టేసి చక్కగా ఇలాగే ఉంచేస్తానన్నమాట. ఎందుకు అంటే ఇలాంటి స్టోన్స్ అనేవి ఏమవుతాయంటే, మనము అటు ఇటు తగిలినప్పుడు బాక్స్ కదిలినప్పుడైతే అవి ఊడిపోతాయన్నమాట. అందుకనే అలా కాకూడదని చెప్పేసి నేను అలాగే పెడతాను. మనం ఇలా జాగ్రత్త చేసుకోవడం వల్ల ఇంకొకటండి, మనం ఎప్పుడైనా గానీ మొత్తం గూడా కంప్లీట్‌గా క్లోజ్ చేసి ఒక బాక్స్‌లోనైతే పెట్టుకోవాలన్నమాట. మీరు అలా కాదు, మామూలుగా మేము సింపుల్ బాక్సెస్‌లోనే పెట్టుకోవాలి అనుకున్నారనుకోండి, అలా కూడా మంచిదే అనమాట. అలా కూడా పెట్టుకోవచ్చు. ఇలాంటి బాక్సులలో గూడా పెట్టుకోవచ్చనమాట. కాకపోతే ఒకదానికి ఒకటి తగలకుండా మనం చక్కగా మధ్యలోనైతే ఇలా కవర్స్‌లలో పెట్టేసుకొని పెట్టుకోవడం వల్ల గూడా పాడవ్వవనమాట. ఒకదానికి ఒకటి టచ్ అవ్వనన్ని రోజులు గూడా మనకి ఇవనేది లైఫ్ లాంగ్ అయితే ఉంటాయి. ఇంకొకటి మనము వాటికి తీసుకునే కొంచెం కేర్ కూడా జాగ్రత్తగా తడవకుండా మనము ఇలా స్టోర్ తేగానే చక్కగా వాటిని జాగ్రత్త చేసుకుంటే ఇలా 10 కాలాలేంటండి, ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా గోల్డ్ లాగే ఉంటాయన్నమాట. అంటే నేను అలానే చేస్తాను. అందుకనే మీకు చెప్తున్నాననమాట. ఇప్పుడు ఫస్ట్ అంటే నేను చెప్తూనే ఉన్నాను. ఏంటి ఇయర్ రింగ్స్ అయితే చూపించట్లేదు అనుకుంటున్నారా? లేదండి, చూపిస్తాను. నాకు ఉన్న వాటిల్లో నాకు బాగా నచ్చే ఫస్ట్ అయితే ఒక బుట్టలు చూపిస్తాననమాట. ఇవొచ్చేసి అష్టలక్ష్మి అమ్మవారనమాట. లక్ష్మీదేవి అమ్మవారి ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి నేను చాలా అంటే చాలా సార్లు పెట్టుకున్నానండి. కిందొచ్చేసేమో మనకి ముత్యాలు హ్యాంగింగ్ అయితాయన్నమాట. చూడండి. అంటే రియలీ గాదండి. మనకి కొంచెం పర్వాలేదనమాట. మామూలియి గాకుండా పర్వాలేదు, మంచియే ఉంటాయన్నమాట. సేమ్ గోల్డ్‌యి ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి ఇయర్ రింగ్స్ అయితే. చాలా అంటే చాలా బావుంటుంది. ఇక్కడ పైన ఒక అమ్మవారుంటుంది. చుట్టూ అమ్మవారొస్తుందనమాట. ఈ బుట్టకి చుట్టూ వస్తుంది. ఎనకాల మాత్రం ఇలా ఉంటుంది. చూడండి. మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఇలా మనకి ఆహ్, డిజైన్ అయితే వస్తుంది. ఇక్కడ వరకైతే అమ్మవార్లుంటారనమాట.
చాలా అంటే చాలా బావుంటుంది. ఇక్కడ వచ్చేసేమో పికాక్స్ ఉంటాయన్నమాట. 2 పికాక్స్ ఉంటాయి. చూడండి. పైన అమ్మవారు, పైనేమో ఒక చిన్న గ్రీన్, రెడ్ మనకి బీడ్స్ అయితే ఇచ్చారనమాట. రూబీస్ లాగా గ్రీన్ అండ్ రెడ్ రూబీస్ అయితే ఇచ్చారు. కింద కూడా అనమాట. ఇక్కడ ఒక 2 రెడ్ ఇచ్చారు, పింక్ ఇచ్చారు. ఇక్కడ 2 ఏమో, ఇక్కడ 5 ఏమో గ్రీన్ ఇచ్చారనమాట. మీకు లెంత్ ఎక్కువైనా పర్వాలేదని చెప్పేసి వీడియో చేస్తున్నానండి. బుట్ట చుట్టూ కూడా చూడండి, మొత్తం కూడా పింక్ కలర్ స్టోన్స్ అయితే ఇచ్చారనమాట. అలా ఈ ఇయర్ రింగ్స్ అయితే నాకు బాగా నచ్చుతాయండి. చాలా అంటే చాలా సార్లు పెట్టుకున్నాను. చాలా బాగుంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి కూడా మనకి కాసు మీద అమ్మవారు వస్తుంది. ఇవి వచ్చేసి మనకి నక్షి అన్నమాట. ఇవి మనకి నక్షి కలెక్షన్ అనమాట. సేమ్ గోల్డ్ అంటే గోల్డ్ లాగే ఉంటుందండి. మనం చెప్పేదాకా ఎవరికి కూడా ఇవి నక్షి అని అయితే తెలియదు అనమాట. ఇవి కూడా పర్ల్స్ అయితే హ్యాంగింగ్ అవుతుంటాయి. చూడండి, చాలా బాగుంటుంది బుట్టలైతే. దీని మీద డిజైన్ చూడండి ఎంత బాగుంటుందంటే, పైన అయితే లక్ష్మీదేవి అయితే చక్కగా కమలంలోనైతే పద్మంలోనైతే కూర్చొని ఉంటుందన్నమాట. మనకి కింద వచ్చేసి మనకి జస్ట్ గ్రీన్ కలర్ అయితే మనకి అలా డ్రాప్ లాగా, అంటే డ్రాప్ అండ్ వైట్ రౌండ్ లాగా ఉంటుందన్నమాట. షేప్ వచ్చేసి మనకి అది పూస కాదండి, ఒకలాంటి ఎలా ఉంటుందంటే మనకి ఇంతకుముందు అవి ఒకలాంటి ఎనామిల్ లాగా ఉంటుందన్నమాట. ఇది మనకి ఇంతకుముందు కొన్ని గోల్డ్ వాటికి ఇస్తారు కదా, అలా ఉంటుందన్నమాట. ఇది అలా డ్రాప్ లాగా పెట్టారనమాట. ఓవెల్ షేపు అండ్ రౌండ్ అనమాట. ఇక్కడ వచ్చేసరికేనేమో మనకి కంప్లీట్గా నక్షి ఎలా ఉంటుందో, అంటే గోల్డ్ నక్షి డిజైన్ ఎలా అయితే ఉంటుందో అలా చక్కగా డిజైన్ చేశారనమాట. ఇక్కడ ఒక ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది మనకి. ఇలా వచ్చేసి ఇక్కడ కూడా గ్రీన్ కలర్ అయితే ఇచ్చారనమాట. చిన్న చిన్న గ్రీన్ రౌండ్స్ అయితే స్టోన్స్ ఇచ్చారనమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. నా దగ్గర ఉన్న కలెక్షన్స్లలో నాకు బాగా బెస్ట్గా నచ్చేది ఇది కూడా అనమాట. చాలా బాగుంటుంది. పెట్టుకుంటే కూడా మనము ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు అనమాట. అంత బాగుంటుంది. బాగా వెయిట్ అయితే ఉండదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఒకటండి. ఇవి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఇది కూడా నక్షీనే అనమాట. నా దగ్గర ఆల్మోస్ట్ నక్షీలోనే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అవి కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి అన్నమాట. మనకి ఎక్కువగా ఉన్నా పర్వాలేదని చెప్పేసి నేను సేమ్ గోల్డ్ లాగానే ఉండాలి అని చెప్పేసి గోల్డ్లో ఎలా డిజైన్స్ ఉంటాయో నక్షి కలెక్షన్స్లో కూడా అలాగే డిజైన్స్ ఉంటాయండి. అందుకనే నేను ఎక్కువ నక్షీనే తీసుకుంటాను అనమాట. చూడండి, నక్షి ఉన్నాయి, మ్యాట్ ఉన్నాయి, నా దగ్గర గోల్డ్ ఉన్నాయి, సిల్వర్ కూడా ఉన్నాయండి. నేను అట్లా రకరకాలుగా స్టోన్స్లో కూడా తీసుకుంటానన్నమాట. మనము ఇలాంటివి శారీస్ మీదకైతే బుట్టలు అనేవి చాలా మ్యాచింగ్ అవుతాయి కదా, అందుకని ఎక్కువ బుట్టలే ప్రిఫర్ చేస్తాను నేను. డ్రెస్సెస్ మీద కూడా నా దగ్గర చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను చూడండి. ఇవి వచ్చేసి పైన పికాక్ డిజైన్ అయితే ఉంటుందండి. అది వైట్ అండ్ గ్రీన్ పింక్ ఉంటుందన్నమాట. రూబీ అండ్ పింక్ అనమాట. అదే గ్రీన్ అండ్ పింక్ ఉంటుంది, వైట్ స్టోన్స్ ఉంటాయి అన్నమాట. పికాక్ అనమాట మనకి. చూడండి, ఇది పికాక్ అనమాట. ఇక్కడ చిన్న పికాక్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసేమో చక్కగా పురి విప్పుకొని పికాక్స్ ఉంటాయి. ఇక్కడేమో ఒక పికాక్ ఉంది. పైన ఇయర్ రింగ్ ఏమో పికాక్ ఇచ్చాడు డిజైన్ స్టోన్స్ తోటి. ఇక్కడ వచ్చేసేమో నక్షి డిజైన్ తోటి పికాక్స్ ఇచ్చారనమాట. 2 పికాక్స్ కింద మనకి బుట్ట హ్యాంగింగ్కి అయితే ఫ్లవర్ ఇచ్చాడనమాట. ఫ్లవర్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మనకి గోల్డ్ డిజైన్ ఎలా ఉంటుందో కింద మాత్రం వైట్ పర్ల్ ఉంటుందన్నమాట. చూడండి, మ్యాక్సిమం అయితే 1 గ్రామ్ గోల్డ్కి ఎక్కువ పర్ల్సే ఇస్తాడండి. ఎందుకంటే పర్ల్స్ అయితే చాలా బాగుంటాయి కదా, అందుకనే ఇవి అయితే వైట్ పర్ల్స్ ఉన్నాయన్నమాట. ఇవి కూడా నాకు నచ్చిన డిజైన్స్లో ఇవి కూడా ఒక మంచి డిజైన్ అనమాట. ఇవి అష్టలక్ష్మి అమ్మవార్లు అనమాట. 5గురు అమ్మవార్లు ఉంటారండి. ఇవైతే చాలా ట్రెండీ మోడల్ అనమాట. నేను ఇవి కొని అయితే 2 ఇయర్స్ అవుతుందండి.
చాలా అంటే చాలా బావుంటాయన్నమాట. ఇవైతే నేను ఆన్‌లైన్‌లో పర్చేజ్ చేశాను. ఇవి నేను తీసుకున్నప్పుడైతే రేటు నాకు ఏది గూడా సరిగ్గా గుర్తులేదండి. ఎందుకంటే మనము ఏమైనా ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ వరకంటే మనకి రేట్లు చెప్పగలుగుతాం గానీ, తర్వాత మనం తీసుకున్నాక కొన్ని రోజులకి అవి రేట్లు చేంజ్ అయిపోతుంటాయి. కాబట్టికి నాకు ఇది ఎంత కాస్ట్ అన్నదైతే గుర్తులేదండి. నాకు గుర్తున్నయయితే నేను కంపల్సరీగా చెప్తాను. ఇదైతే నాకు ఐడియా లేదండి. ఉన్నయయితే చెప్తాను నేను. ఇది చూడండి, బుట్ట మీదైతే లక్ష్మీ అమ్మవారు ఉంటారనమాట చక్కగా. ఇక్కడ మనకి వచ్చేసి ముత్యాల్లాంటి పూసలైతే హ్యాంగింగ్ అయ్యాయన్నమాట 3. నేనే వద్దని చెప్పేసి మన చేతిలో పని గదా తీసేసాననమాట. నెక్స్ట్ వచ్చేసి బుట్ట చుట్టూ మనకి నలుగురు లక్ష్మీదేవులైతే ఉంటారండి. అష్టలక్ష్మి అమ్మవార్లంటే 5గురు గదా! 5గురిలో ఒక అమ్మవారేమో పైనుంటారు. కింద బుట్ట చుట్టూ వచ్చేసి నలుగురు అమ్మవార్లు ఉంటారు. ఈ కింద గూడండి చాలా అంటే చాలా హెవీగా ఉండేయన్నమాట ముత్యాలు. నేను అవి కూడా తీసేసాననమాట. మనకి వైట్ పూసలండి, ముత్యాలు గూడా కాదనమాట. ఆ పూసలు గూడా నేను తీసేసి ఇలా జస్ట్ ఇలా ఒక్క పూసనే నేనిలా వచ్చేలాగా నేను చేసుకున్నానండి. అంటే నాకు ఇవి చేయటం అనేది వచ్చనమాట, మేకింగ్ జేయటం. అందుకనే నేను మేకింగ్ జేసుకున్నాను. కాకపోతే ఇయర్ రింగ్స్ ఉన్న ఎవ్వరి దగ్గరైనా మీకిక్కడ ఒక 3 పర్ల్స్ అంటే ఇక్కడ ఒక 3 ముత్యాలుంటాయి. పూసల్లాంటి ముత్యాలు. ముత్యాల్లాంటి పూసలు వైట్‌యి ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ గూడా వచ్చేసి మనకి గుత్తులు గుత్తులుగా ఉంటాయన్నమాట. మనకి ఇక్కడ గుత్తులు గుత్తులుగా ఉంటాయి. ఆ పూసలైతే నేను కంప్లీట్‌గా తీసేసానండి. తీసేసి జస్ట్ ఒక్క పూసే అనమాట. ఒక్క పూసనే నేను ఇలా హ్యాంగింగ్ చేశాను. కాకపోతే ఇయర్ రింగ్స్ ఉన్న వాళ్ళకైతే తెలుస్తదనమాట. ఇవి మనకి గుత్తు పూసల్లాగా వచ్చేస్తాయన్నమాట. గుత్తంగా వచ్చేస్తాయి పూసలు. చాలా హ్యాంగింగ్ అవుతాయన్నమాట. మనకి షేప్ గూడా ఇక్కడ దాకా వస్తుంది. చాలా హెవీగా ఉంటుంది. అయితే ఇవే హెవీగా ఉన్నాయి గదా! ఇంకా గుత్తి పూసలు గూడా మనకి ఉంటే ఇంకా హెవీ ఉంటుందని చెప్పేసి నేనైతే తీసేసి ఇలా అయితే చేశాననమాట. చూడండి. నాకివి మేకింగ్ చేసుకోవడానికి నాకు 2 డేస్ పట్టిందనమాట. ఇది చాలా చితుకు పనండి. మనకి చూపిస్తే అర్థం గాదు గానీ చాలా చితుకు పననమాట. ఈ ఇయర్ రింగ్స్ అండి. ఇవి గూడా చాలా బావుంటాయన్నమాట. చాలా అంటే ఇవి మ్యాట్ అనమాట. మ్యాట్ అంటే మనకి గోల్డ్ కాదండి. మనకి అలా అనేసి ఇవి నక్షి కాదనమాట. మనకి నక్షికి గానీ, గోల్డ్‌కి గానీ ఏమాత్రం తీసిపోదనమాట. మ్యాట్ అంటే చాలా లైట్ వెయిట్‌గా ఉంటుందనమాట. మ్యాట్ అంటే మీకు ఇప్పుడు ఇదొకటి చూపిస్తాను. ఇది కూడా మ్యాటే అనమాట. కాకపోతే షైనింగ్‌లో దీనికి స్టోన్స్ రావడం వల్ల, దీనికేమో ఇలా ఎక్కువగా మ్యాట్ రావడం వల్ల మీకు ఈ లుక్ అయితే ఉంటుందనమాట. ఇది గోల్డ్‌లో మ్యాట్ అనమాట. ఇదేమో మామూలు మ్యాట్ అనమాట. నేను మ్యాట్‌కి కూడా తేడా చూపిస్తానండి. ఇవి చాలా లైట్ వెయిట్‌గా ఉంటాయి మ్యాట్ అనేయి. అందుకనే నేను ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. ఇవి చాలా హెవీగా ఉంటాయి. ఇవి వచ్చేసి స్టోన్ ఉండటం వల్ల వీటికి ఇవైతే చాలా అంటే చాలా హెవీ వెయిట్ కూడా ఉంటుంది. చాలా బావుంటాయన్నమాట. నాకు ఉన్న వాటిల్లో ఇది కూడా ఒక మంచి పీస్ అనమాట. నాకు చాలా బాగా నచ్చిద్దండి ఇది. చూడండి, దీనికి కూడా వైటు పూసలే హ్యాంగింగ్ అవుతున్నాయి. ఇక్కడ వచ్చేసేమో మనకి స్టోన్స్ అయితే ఉంటాయన్నమాట. వైట్ స్టోన్స్, పింక్ ఉంటాయి. పైన వచ్చేసేమో మనకి ఓవెల్ షేప్ వచ్చేసి మనకి వైట్ స్టోన్స్ అండ్ గ్రీన్ అయితే ఉంటుందన్నమాట. చుట్టూ వచ్చేసేమో వైట్ స్టోన్ ఉంటుంది. చూడండి, ఇక్కడ వచ్చేసేమో వైట్ పూసలు హ్యాంగింగ్ అవుతున్నాయన్నమాట. ఇవి కూడా చాలా అంటే చాలా బావుంటాయండి. చూడండి, నేను ఇవైతే చాలా సార్లు పెట్టుకున్నానండి. ఇవి నేను మేబీ తీసుకొని కూడా ఒక 4, 5 ఇయర్స్ అవుతుందండి. అయినా కానీ చూడండి మీరు, ఎక్కడ కూడా కొంచెం కూడా కలర్ పోకుండా, షైనింగ్ మారకుండా, బుట్ట చుట్టూ మాత్రమైతే ఇలా హెవీగా ఉండదనమాట స్టోన్స్. మనకి ఇటేపు వచ్చేసరికి ఇలా జాలీలాగా డిజైన్ అయితే ఇచ్చేశారు. చూడండి, మనకిక్కడ పూసల దగ్గర గూడా, మనకిక్కడ ముత్యాల్లాగా ఉన్న హ్యాంగింగ్స్ దగ్గర గూడా చక్కగా మనకి గోల్డ్ మీద డిజైన్స్ వస్తాయి గదండీ! అలా అయితే మనకి చక్కగా డిజైన్స్ ఇలా ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. నాకు ఇలాంటి డిజైన్స్ అంటే చాలా బాగా ఇష్టం అన్నమాట. చూడండి,
ఇలా మనకి రౌండ్గా ఉండే లింకులు కనిపించకుండా ఇలా వాటిని ఇలా వస్తాయి కదా, నాకు ఈ డిజైన్స్ లాగా ఉండేవి అయితే చాలా బాగా నచ్చుతాయి అన్నమాట. ఇలా గోల్డ్ వాటికి ఉంటాయి, అలా వీటికి కూడా ఉండటం వల్ల ఇవి నేను తీసుకున్నాను. పెట్టుకుంటే కూడా లుక్ చాలా బాగుంటుందన్నమాట. ఇవి మ్యాట్ అన్నమాట, మ్యాట్లో గోల్డ్. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా అండి స్టోన్స్వే అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటాయండి. మనకి పింక్ అండ్ ఇవి జర్కన్స్ లాగే ఉంటాయన్నమాట. కాకపోతే కాదండి, మనకి జర్కన్ స్టోన్స్ ఉంటాయి కదా షైనింగ్గా ఉండేవి, అవి డిఫరెంట్ షేపులలోనైతే మనకి ఈ పర్ల్ అనేది కట్ అవుతుందన్నమాట. మనకి జర్కన్ స్టోన్ ఉంటుంది కదా, ఆ స్టోన్ లాగే ఉండే డిఫరెంట్ ప్యాటర్న్లోనైతే వాళ్ళు ఈ స్టోన్ అనేది మనకి కట్ చేస్తారనమాట. చూడండి, కింద వచ్చేసేమో పింక్ కలరు రూబీ అనమాట, పైన వచ్చేసేమో జర్కన్ స్టోన్స్. చూడండి, పింక్ అండ్ వైట్ జర్కన్ అనమాట. చాలా బాగుంటుందండి ఇది కూడా. అది చూడటానికి కుందన్స్ లాగా అనిపిస్తాయి, కానీ కాదనమాట. ఆ పర్ల్ అనేది అలా ఆ షేప్కి తగ్గట్లు కట్ చేస్తారనమాట. చాలా బాగుంటుంది. మనకి ఈ కింద అయితేనండి ఇలా ముత్యమైతే ఇట్లా వేలాడినట్లు ఉంటుందన్నమాట. ఇక్కడ చిన్న చిన్న వైట్ పూసలు అయితే హ్యాంగింగ్ అవుతాయి అన్నమాట. చూడండి, ఇవి నెంబర్ ఆఫ్గా పెట్టానమాట, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువగా పెట్టానండి. చూడండి, అయినా కూడా ఇవి కలర్ ఏం చేంజ్ అవ్వవు అనమాట. మనకి వాడంగా కొంచెం ఇక్కడైతే మనకి చేంజ్ అవుతాయి, కానీ పెద్ద భయపడాల్సిందైతే పని ఏమీ లేదు. మన దగ్గర ఏదైనా ఒక పొడి క్లాత్ కానివ్వండి, లేకపోతే ఏదన్నా టూపిక్గా మనకి కాటన్ అంటే దాంతోటైతే మనము ఇలా పెట్టేసి దాన్ని ఇలా క్లీన్ చేస్తే ఆ మాత్రం ఉన్న దానికి ఉన్న మురికి కూడా పోతుందండి. అది మనకి ఇలా హ్యాంగింగ్ అయినప్పుడు, బుట్ట అనేది హ్యాంగింగ్ అయినప్పుడు అదనేది మనకి ఆ బ్లాక్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. అది మనం క్లీన్ చేసుకుంటే అది కూడా నీట్గా ఉంటుందన్నమాట. ఇవైతే నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ పెట్టానన్నమాట. చాలా బాగుంటుంది. వెయిట్ కూడా బాగానే ఉంటుందండి. అయినా కానీ పెట్టుకుంటే మాత్రం లుక్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. ఇంకొక డిజైన్ అండి, ఇది కూడా మ్యాట్లోనేనమాట. ఇది వచ్చేసి దీని మీదే ఉందండి, 450 అండి కాస్ట్ అయితే. నేను ఇలా కవర్స్ మీద అయితే ఇంతకుముందు రేట్లు ఉన్నప్పుడు అవి ఐడియా ఉండేవి. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇవి జస్ట్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ కొన్నాను అనమాట, అందుకనే ఈ కవర్లోనే ఉంచేసాను. కొన్ని కవర్స్ అయితే చినిగిపోయాయని తీసేసాను అనమాట. చూడండి, ఇవైతే 450 అయ్యాయి అన్నమాట. ఇవి వచ్చేసి మనకి మామూలే అన్నమాట, మనకి స్టోన్స్ అన్నమాట. ఇవి వచ్చేసి పింక్, గ్రీన్ స్టోన్స్, వైట్ స్టోన్స్ అన్నమాట. ఇవి కూడా మనకి ఇట్లా పర్ల్ అనేది పెద్ద ముత్యం లాంటిదైతే ఇట్లా మనకి హ్యాంగింగ్ అవుతుంటాయి. కొంచెము మరీ చిన్న ముత్యం కాదు, అలా అని పెద్దది కాదండి. ఇవి కూడా ముత్యాలే అన్నమాట, అంటే వైట్ పూస అన్నమాట, హ్యాంగింగ్ అవుతూ ఉంది. ఇక్కడేమో లీఫ్ డిజైన్ లాగా ఇచ్చాడు, పైన ఏమో ఫ్లవర్ లాగా పింక్ ఇచ్చాడనమాట. పైన కూడా జస్ట్ ఒక చిన్న డిజైన్ అయితే ఇచ్చాడండి. చూడండి, ఇవి కూడా బాగుంటాయి అన్నమాట. కాకపోతే ఎక్కువ సార్లు పెట్టుకోలేదు, తీసుకోవడానికైతే తీసుకున్నాను కానీ ఎక్కువ సార్లు అయితే పెట్టుకోలేను. ఒక 2-3 టైమ్సే పెట్టుకొని ఉంటాను నేను. ఇది డిజైన్ కూడా మొత్తం రాదనమాట. బ్యాక్ అయితే ఎక్కువగా అన్ని డిజైన్స్ రావండి, కొన్ని అయితే నక్షీకి సంబంధించినవి అయితే మనకి చుట్టూ డిజైన్ వస్తుందన్నమాట. ఇది చూడండి, ఇది నక్షీ కదా, నక్షీకి అయితే ఇంకా మనకి గోల్డ్ లాగే ఉంటుంది, కాస్ట్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి మనకి చుట్టూ అయితే దీనికి బుట్ట చుట్టూ అయితే మనకి డిజైన్ ఇచ్చేస్తాడనమాట. నక్షీ ఎప్పుడైనా బుట్ట చుట్టూ ఇచ్చేస్తాడు. ఇది కూడా నక్షి అన్నమాట. చూడండి, నక్షి అయితే బుట్ట చుట్టూ సేమ్ అదే డిజైన్ ఇస్తాడు. ఇంకా మనకి అది ఆల్మోస్ట్ మనకి గోల్డ్ లాగే ఉంటుంది కాబట్టి ఇంకా అలా ఇచ్చేస్తాడనమాట. నక్షి కానివే అలా ఇవ్వరనమాట. అంటే నేను అనుకుంటున్నానండి అంతే అని. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇయర్ రింగ్స్ అండి, ఇవి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఒక ఫ్రెండ్ నాకు మేకింగ్ చేయించి పంపించింది అనమాట.
కాస్ట్ కూడా అంతే ఉంటుందండి. నేను కాస్ట్ అడిగాను ఎంత అని, నాకైతే చెప్పలేదు. గిఫ్ట్ ఇచ్చినప్పుడు చెప్పకూడదు కదా అనేసి అనిందనమాట. ఇవి నల్ల పూసల మీదకి అని చెప్పేసి మ్యాచింగ్ ఉంటాయని చెప్పేసి నాకైతే తను మేకింగ్ చేయించి ఇచ్చిందనమాట. అంటే బయట మేకింగ్ చేయించి ఇచ్చిందనమాట. తను తీసుకుంది ఒక పేరు నాకు చేయించిందనమాట. నా క్లోజ్ ఫ్రెండ్ అండి. చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి. ఇలా బుట్ట అయితే ఇలా హ్యాంగింగ్ అవుతూ ఉంటుందన్నమాట. బుట్ట చుట్టూ ఉంటుందన్నమాట. మీకు నేను ఇలా చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుందన్నమాట. ఇవన్నీ కూడా నల్ల పూసలండి. చూడండి, ఇవి మనకి నల్ల పూసలు మన ఈ గోల్డ్ ఉంటాయి కదా, అలా మేకింగ్ చేశారనమాట. ఇవి పూసలు వచ్చేసి చూడండి, ఇవి బ్లాక్ రూబీస్ అంటారు కదా, మనకి మంచి రూబీస్ అనమాట. రూబీస్ అండి. అవి మేకింగ్ చేసి కింద అయితే చిన్న ఒక వైట్ పూస లాంటిది అయితే హ్యాంగింగ్ చేశారు. చాలా అంటే చాలా బాగుంటుంది. గోల్డ్ లాగే ఉంటుంది. ఇది ఇవ్వటం కూడా వెనకాల సీల ప్యాటర్న్ అనమాట. నేను ఇదైతే ఒక 2 టైమ్స్ అయితే పెట్టుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఈ కవర్లో నుంచి కూడా తీయలేదనమాట. కంప్లీట్గా ఇలాగే ఉంచేసాను. అంటే కొన్ని అలాగే ఉంచేస్తాను. కవర్లు చినగకుండా నీట్గా ఉన్నన్ని రోజులు దాంట్లోనే పెట్టేస్తానన్నమాట. మనం ఏదైనా తీసినట్లు పెట్టేసుకుంటేనండి, అవి మనకి ఎన్ని రోజులైనా కూడా చెక్కు చెదరకుండానైతే ఉంటాయన్నమాట. మనకి తీసినట్లు పెట్టేసుకుంటే ఎవరమైనా కానివ్వండి, ఏ ఇయర్ రింగ్స్ అయినా కానివ్వండి, ఏవైనా ఇప్పుడు మనం తయారు చేసే థ్రెడ్ బ్యాంగిల్స్ కానివ్వండి, థ్రెడ్ ఇయర్ రింగ్స్ కానివ్వండి, అలా చెక్కు చెదరకుండానైతే ఎన్ని సంవత్సరాలైనా అలాగే గోల్డ్ లాగే ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి. ఇవి కూడా నాకు ఆ ఫ్రెండే ఇచ్చిందండి. ఇవి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అలా అని ఇవి వెయిట్ కూడా చాలా ఉంటాయండి. ఇవి కూడా మీరు మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇవి కూడా అనమాట, ఇక్కడ పర్ల్స్ ఉన్నాయి కదా, ముత్యాలు లాంటి పూసల్ని హ్యాంగింగ్ చేశారు కదా, ఇవి కూడా ఇక్కడే గుత్తి పూసలు ఉంటాయి అన్నమాట. ఇవి అప్పుడు వచ్చిన, అంటే ఇవి 4 ఇయర్స్ బ్యాక్ ఇయర్ రింగ్స్ అండి. గుత్తి పూసలు అంటారు కదా, అవైతే ఇక్కడ దాకా ఉంటాయన్నమాట. చాలా హ్యాంగింగ్ అవుతుంటాయి. మరీ నేను అంత పెద్దవి కూడా పెట్టుకోనండి. అలా అని మరీ చిన్నవి పెడతాను కానీ, చిన్నవి అయితే రెగ్యులర్గా మనకి డ్రెస్సుల మీదకైతే చిన్న చిన్నవైనా పెడతాను. కానీ ఇంతకంటే పెద్దవి అయితే పెట్టను అనమాట. నా ఇయర్ రింగ్స్ చూడండి మీరు, అన్నీ కూడా ఒకే మాదిరిగా ఉంటాయన్నమాట. చూడండి, ఇవి కూడా నేనే మేకింగ్ చేసుకున్నానండి. ఎవరి దగ్గరైనా ఉంటే మీరు ఈ వీడియో చూస్తే గమనించండి, మీరు కామెంట్ చేయండి. ఇవి గుత్తి పూసలు ఉంటాయన్నమాట. గుత్తులుగా ఉంటాయి ఇక్కడ. ఇవి కూడా నేను ఓన్ మేకింగ్ చేసుకున్నానండి. కింద పూసల వరకు మేకింగ్ చేసినవన్నమాట. ఇవి ఆ ఇచ్చిన ఫ్రెండ్ కూడా అడిగింది, విజయ నీ చేతిలో వర్క్ కాబట్టి భలే తీసేసావే అనేసి అనిందనమాట. ఇలా ఉంటాయన్నమాట. సేమ్ ఇవే గుత్తి పూసలు ఇక్కడ ఉంటాయన్నమాట. చాలా పెద్దగా ఉంటాయి అవి, బారింగ్గా ఉంటాయి అన్నమాట దీనికంటే. ఇక్కడ అయితే ఇలాగే ఉంచేసాను. ఇవి మాత్రం తీయలేదు, ఇవి మాత్రం తీసేసాను అనమాట. అవి ఉన్నప్పుడైతే చాలా వెయిట్ ఉన్నాయండి. ఇవి వచ్చేసి మనకి రూబీస్ అండ్ ఇవి పింక్ రూబీస్ అండి. ఇవి పింక్ అండ్ మనకి జర్కన్స్లోనే మనకి స్టోన్స్ ఉన్నాయి, ప్లస్ వైట్ ఉన్నాయి అన్నమాట. ఇవి వెయిట్ కూడా చాలా ఉంటుందండి. మనకి చాలాసేపు క్యారీ చేయటం కూడా కష్టంగా ఉంటుంది. ఇది పికాక్ డిజైన్ అనమాట. ఇందులో పింక్ తను తీసుకుంది, గ్రీన్ ఏమో నాకు తీసుకుంది అనమాట. చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట ఇవి కూడా. నేను ఇవి చాలాసార్లు శారీ మ్యాచింగ్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి చాన్బాలి ఇయర్ రింగ్స్ అండి. ఇవి కూడా చాన్బాలి ఇయర్ రింగ్స్ కూడా అండి, చాలా పెద్దగానైతే ఇక్కడ ఒక పర్ల్ ఉంటుందన్నమాట. పెద్దదన్నమాట, చాలా పెద్దగా ఇలా ఒక గుండులాగా ఉంటుందన్నమాట. ఈ కింద అయితే ఇలా ఉంటుంది. అయితే నేనేం చేశానంటే అది కూడా తీసేసాను అనమాట. చూడండి,
వైట్ అండ్ గ్రీన్ పింక్ అనమాట. పైన డ్రాప్ లాగా ఇచ్చాడు పింక్. చుట్టూ అయితే స్టోన్స్ అనమాట. పెద్ద స్టోన్స్, ఇవి జర్కన్ స్టోన్స్ లాంటివి అనమాట. చాలా బాగుంటాయి పెట్టుకుంటే. ఇవి డ్రెస్సెస్ మీదకైతే చాలా అంటే చాలా బాగుంటాయండి. చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఈ ఇయర్ రింగ్స్ అండి, ఇవి వచ్చేసేమో ముత్యాలే అనమాట. మనకి ముత్యాల ఇయర్ రింగ్స్ అండి ఇవి నేను ఒక శారీ మీదకని చెప్పేసి తీసుకున్నాను అనమాట. వైట్ పింక్ శారీ మీదకని చెప్పేసి తీసుకున్నాను. ఇలా గుత్తి గుత్తి పూసలు ఉంటాయన్నమాట బుట్ట చుట్టూ కూడా. ఇది మామూలేనండి, మామూలు ఇయర్ రింగ్స్. ఇవి ఒక 100 రూపీస్ ఏమో అయ్యాయి అనమాట. 100 120 అయ్యాయండి. నాకు మేబీ 100 లోపే, 100 అనుకుంటున్నాను. లేదు అంటే కాస్త ఒక 20 ఎక్కువ అయ్యి ఉంటాయి, అంతే అనమాట. చాలా బాగుంటాయి ఇవి. వచ్చేసి మనకి లైట్ వెయిట్గా ఉంటాయి. డ్రెస్సెస్ మీదకి వేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. శారీస్ మీద కూడా మ్యాచింగ్స్ చాలా బాగుంటుందన్నమాట. ఇవి నాకు ఇలా ముత్యాల్లాగా పొదిగి ఇలా డిజైన్స్ అయితే, ఈ డిజైన్ మెయిన్గా చూడండి. ఇది రేటు తక్కువ ఎక్కువ అనేది అయితే కాదనమాట. ఇది నాకు వచ్చేసి బ్లాక్ మెటల్ అంటారు కదా, అందులో బ్లాక్లో, గోల్డ్లో బ్లాక్ మెటల్ అనమాట. చూడండి, లోపలంతా బ్లాక్ ఉంటుంది. అంటే ఇది కలర్ పోవడం కాదు, ఈ మెటలే ఇలా అనమాట. గోల్డ్లో బ్లాక్ మెటల్. ఇది వచ్చేసి మనకి రెడ్ కలరు స్టోన్ అయితే ఉంది. చుట్టూ మాత్రము వైట్ పూస పెట్టాడనమాట. ఈ బుట్టకు కూడా అలాగే పెట్టాడండి. కింద వచ్చేసేమో మనకి ఇట్లా గుత్తి పూసల్లాగా అయితే పూసలు హ్యాంగింగ్ అయ్యాయి అనమాట. అంటే అటు ఇటు కదులుతాయి అనమాట. ఈ బుట్ట అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఈ డిజైన్ నచ్చి తీసుకున్నాను అనమాట నేను. అసలు షాప్కి వేరే పని మీద వెళ్ళి ఇవి నేను చూసి నచ్చి తీసుకున్నాయి అనమాట. రేటు తక్కువ ఎక్కువ కాదండి. నచ్చితే మనకి అది తక్కువ రేట్ అయినా కానీ తీసుకోవాలనేది అయితే నా పాలసీ అండి. అంటే అది అందరికీ నచ్చిద్ది నచ్చదు అనేది కాదు. అది మనకి సరే కాస్ట్ ఎక్కువ ఉంటే ఆలోచించవచ్చు. కాస్ట్ రీజనబులే కదా అని చెప్పేసి నేనైతే నాకు నచ్చిందని చెప్పేసి తీసేసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. మనకి లైట్ వెయిట్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకొకటండి, ఇవి కూడా మనకి నక్షినే అనమాట. నక్షిలో చిన్నవి అనమాట. నేను ఇవి ఒక 6 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి. ఇవి కూడా నక్షిలోనే అనమాట. అసలు మీకు ఇది గోల్డ్ లాగే ఉంటుందన్నమాట. గోల్డ్ డిజైన్ లాగే ఉంటుందండి. ఇలాంటివి నెంబర్ ఆఫ్ గోల్డ్ డిజైన్స్ అయితే ఉంటాయి. ఇవి పెట్టుకుంటే ఎవరైనా గోల్డ్ అని అడుగుతారు. అంత డిజైన్ కూడా అలా ఉంటుందన్నమాట మనకి. మొత్తం బుట్ట చుట్టూ కూడా దీనికి చూడండి, బుట్ట చుట్టూ కూడా మనకి డిజైన్ అయితే వచ్చేస్తుందన్నమాట. నక్షీకి మాత్రమే అలా వస్తుందండి. పైన కూడా మనకి ఇలా డ్రాప్ లాగా ఇచ్చాడనమాట. ఒక పర్ల్ అనేది పింక్ పర్ల్ ఇచ్చాడనమాట. కింద కూడా మనకి పింక్ అండ్ గ్రీన్ అయితే ఇచ్చాడనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. కిందేమో పూసలు హ్యాంగింగ్ అవుతాయి అన్నమాట, వైట్ పూసలు. చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి. మనకి గోల్డ్ లాగే ఉంటుందన్నమాట. పెట్టుకుంటే మాత్రం ఎక్కడ కలర్ కూడా ఇంతవరకు చేంజ్ అవ్వలేదండి. ఇది నక్షి ఇయర్ రింగ్స్ అనమాట. నక్షి కొంచెం కాస్ట్ ఉన్నా కానివ్వండి, మనకి లైఫ్ లాంగ్ అయితే మనం ఈ జాగ్రత్త చేసుకుంటే మనకి గోల్డ్ లాగే ఉంటుంది. నక్షి వరకు అయితే నేనైతే నమ్మేదైతే ఏంటంటే, నేను నమ్ముతున్నానని కాదండి, నేను వాటిని చూస్తున్నాను కాబట్టి. ఇప్పుడు ఇవి తీసుకొని 5 ఇయర్స్ అవుతుంది. ఇప్పటికీ గోల్డ్ లాగే ఉంటుందన్నమాట. అసలు ఎంత బాగుంటాయో ఇవైతే. నేను 1, 2 సందర్భాలలో వీటిని కొంచెము కేర్ కూడా తీసుకోలేనమాట. తీసి అలా పెట్టేసి మళ్ళీ అలా పెట్టానే అని చెప్పేసి మళ్ళీ జాగ్రత్త చేసిన సందర్భాలైతే ఉన్నాయి. అయినా కానీ ఎప్పుడు కూడా ఇవి కలర్ అంటూ చేంజ్ అవ్వటం కానీ, కొంచెం ఎక్కడ కలర్ పోవడం కానీ ఏమీ లేదండి. చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మ్యాట్లో ఇంకొక రకం అండి. ఇది మ్యాట్ అనమాట. మ్యాట్ అంటే ఇలా ఉంటుంది చూడండి. వెనకాల తిప్పితే మీకు అర్థమవుతుంది. మనకి ఇది వచ్చేసి ఇలా ఎల్లోయిష్లో ఉంటుందన్నమాట. మ్యాట్ అనేది చాలా లైట్ వెయిట్ మెటీరియల్ అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇది చూడటానికి కొంచెం హెవీగా ఉంటుంది, కానీ ఇప్పటివరకు నా దగ్గర ఉన్న వాటిల్లో ఇదొక్కటే కొంచెం హెవీ డిజైన్ అండి. ఇది అనమాట. ఇదొకటి.
ఇది ఈ రెండే నాకు కొంచెం హెవీ డిజైన్స్ అనమాట. చాలా పెద్దగా ఉంటాయి చూడండి. కానీ పెట్టుకుంటే మాత్రం ఇవి ఈ డిజైన్‌కి తగ్గట్లయితే ఉంటుందనమాట. చాలా బావుంటుందనమాట. లైట్ వెయిట్‌గా ఉండటం వల్ల ఇంత పెద్దవి అయినా కూడా మనకి ఇవి ఇంత పెద్దవా అన్నట్లయితే అనిపించదనమాట. ఇవి మోగుతుంటే కూడా మనకి భలేగా గంటలాగా శబ్దం వస్తుందండి. నాకు ఈ శబ్దం బాగా నచ్చిద్దనమాట. చూడండి మీరు. చూడండి చాలా బావుంటుంది. ఒక్కొక్కటి వచ్చేసి మనకి చూడండి, ఈ డిజైన్ అయితే నేను స్పష్టంగా మీకు చూపిస్తాను. పైన వచ్చేసి ఒక హాఫ్ ఫ్లవర్ అయితే ఇచ్చాడనమాట. మధ్యలోనైతే మనకి గ్రీన్ స్టోన్ ఇచ్చాడు. చుట్టూ వచ్చేసి వైట్ స్టోన్ అనమాట. తర్వాత మనకి ఇక్కడ ఐ షేప్‌లో ఉంటుందనమాట. మనకి ఇది ఐ షేప్‌లో ఉంటుంది. మనకి ఇక్కడ వైట్ ఒక పోల్ అయితే ఇచ్చాడండి. అటు ఇటు వైట్ స్టోన్ ఇచ్చాడు. మధ్యలో ఒక పోల్ ఇచ్చాడనమాట వైట్‌ది. నెక్స్ట్ వచ్చేసి 2 పీకాక్స్ అయితే ఉన్నాయన్నమాట. వాటికి ఇక్కడ పింక్ డ్రాప్ లాగా ఇచ్చాడు. మధ్యలో వచ్చేసేమో గ్రీన్ కలర్ ఇచ్చాడనమాట. చూడండి, గ్రీన్ ఇచ్చాడు. బుట్టకు వచ్చేసరికి చూడండి మీరు, ఇక్కడ మనకి జాయింట్ దగ్గర ఒక పెద్ద స్టోన్ అయితే ఇచ్చాడనమాట. వైట్ స్టోన్ ఇచ్చాడనమాట. వైట్ స్టోన్ పెట్టాడనమాట. ఇక్కడ కింద బుట్టకు వచ్చేసేమో చక్కగా పెద్ద పింక్ స్టోన్స్ వాటికి కింద పైనేమో చిన్న వైట్ స్టోన్ పెట్టాడు. కింద అయితేనైతే ఒక పోల్ ఇచ్చాడనమాట. మనకి చక్కగా హ్యాంగింగ్ అవుతుంది కదా, ఇది పూస ఇచ్చాడనమాట. వైట్ పూస. ఇది ముత్యం అయితే కాదండి, జస్ట్ పూస అనమాట, వైట్ పూస. కానీ శబ్దం అవుతుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఈ డిజైన్ అయితే ఎంత బాగుంటుందో, పెట్టుకుంటే కూడా అంతే బాగుంటుంది. నేనైతే ఇది ఒక 2 టైమ్స్ అయితే పెట్టుకున్నానండి. 2 టైమ్స్ అయితే పెట్టుకున్నానమాట. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇది కూడా చాంద్బాలి డిజైనేనండి. ఇది బుట్ట అండ్ చాంద్బాలి అనమాట. ఇది కూడా చాలాసార్లు పెట్టుకున్నాను. ఇది కూడా మ్యాటేనండి. మ్యాట్లో ఇదొక డిజైన్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. చూడండి, ఇదైతే నెంబర్ ఆఫ్, అసలు నేనైతే ఇది 1200 ఉన్నప్పుడు కొన్నానండి. ఇది నేను హైదరాబాద్లో తీసుకున్నానమాట. అప్పుడు ఏదో నాకు ఇక్కడ కొంచెం షాపింగ్ పని ఉండి వచ్చినప్పుడైతే తీసుకున్నానమాట. ఇదే నాకు ఇంకా గుర్తుందండి. ఇదైతే నాకు 1250 పడిందనమాట. తర్వాత ఇవి రేట్ చాలా తగ్గిపోయాయి. నేనైతే తీసుకొని కూడా ఇవి 4 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానమాట. వచ్చిన కొత్తలో తీసుకున్నానండి. నేనేమైనా కానీ ఆల్మోస్ట్ వచ్చిన కొత్తలో షాప్కి వెళ్తే నాకు ఏదైనా కొత్త కలెక్షన్స్ కనపడితే మాత్రం తప్పకుండా తీసేసుకుంటానమాట. ఇది కూడా చాలాసార్లు పెట్టుకున్నాను. లైట్ వెయిట్‌గా ఉంటుంది. పెద్దగా ఉన్నా కానీ ఇది మనకి ఈజీగా క్యారీ చేయటానికైతే బాగుంటుంది. కింద ఒక పర్ల్ ఉంటుంది. పూస లాంటిదైతే హ్యాంగింగ్ అయిందనమాట. చూడండి, ఇలా పూస ఉంటుందన్నమాట. ఇది చాంద్బాలి. తర్వాత అయితే రేటు చాలా తగ్గిపోయిందనమాట. అందుకనే నేను చెప్తున్నానండి. ఫస్ట్‌లో ఉన్న రేట్ అయితే 1250 అనమాట ఇది. ఎందుకంటే ఇది నేను నచ్చి తీసుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మ్యాట్ అనమాట. మ్యాట్‌కి 1250 ఏంటి అనేసి అప్పట్లో నేను అనుకున్నాను. కాకపోతే ఈ డిజైన్ నచ్చి తీసుకున్నాననమాట. తర్వాత చాలా తగ్గిపోయిందనమాట రేటు. ఇది నేను 4 ఇయర్స్ బ్యాక్ సంగతి చెప్తున్నాను. చూడండి, చాలా బాగుంటుంది ఈ డిజైన్ అయితే. చాంద్బాలి డిజైన్‌కి బుట్ట అనమాట. ఈ చిన్న ఇయర్ రింగ్స్ అండి. చిన్న ముత్యాలైతే ఉంటాయన్నమాట. పైన పెద్ద ఒక పర్ల్ ఇచ్చాడనమాట. వైట్‌ది అనమాట అది. వైట్‌ది చాలా అంటే చాలా బాగుంటుంది. ఎట్లుంటుందంటే ముద్దుగా ఉంటుందన్నమాట. నేను ఎక్కువ సార్లు పెట్టుకునే ఇయర్ రింగ్ అనమాట. నాకు ఇది చాలా అంటే చాలా ఇష్టం అండి. చాలా బాగుంటుంది. చాలా ముద్దుగా ఉంటుంది. నాకు నచ్చిన వాటిల్లో ద బెస్ట్ డిజైన్ అంటే ఇదే అనమాట. నేను ఇదైతే గోల్డ్‌లో కూడా చేయించుకుందామని అయితే అనుకుంటున్నాను. చేయించుకుంటే మాత్రం చూపిస్తాను మీకు. ఎందుకు అనంటే నేను అన్ని సార్లు పెట్టుకున్నాననమాట. ఇది నాకు అంత నచ్చిద్ది. నాకు ఫ్రెండ్స్ కూడా అనేవాళ్ళు, ఇవి పెట్టుకుంటే చాలా బాగున్నాయి కదా, ఇవి పంజనం బుట్టలు గినక ఉండేవి కదండి, అలా ఉంటాయి. చక్కగా ఈ పర్ల్స్ అయితే ఇలా వైట్, నాకు ఎక్కువ వైట్ పర్ల్స్ ఉండేవే ఉంటాయన్నమాట. నేను ఎక్కువ ఇష్టపడటం కూడా
అలాంటివే ఇష్టపడతాను. నాకు గోల్డ్ పూసలు గూడా ఉండవనమాట కింద. ఎందుకు అంటే నేను తీసుకునే వాటికన్నిటికి అన్నీ ఇప్పుడు మీకు చూపించినవన్నీ కూడా అవే అనమాట. కొన్ని మాత్రమే రూబీలున్నాయి. అన్నీ కూడా వైటే అనమాట. వైట్ పర్ల్సే ఉన్నాయి నా దగ్గర ఎక్కువగా. ఇదసలు ఎంత బావుంటదంటే పెట్టుకుంటే డ్రెస్సుల మీదకి గానియండి, శారీస్ మీదకి గానియండి సింపుల్‌సిటీగా ఉంటుందనమాట. సింపుల్‌గా ఉంటుంది. ఈజీగా క్యారీ చేయొచ్చు. చాలా బావుంటుందనమాట. చూడండి ఇలా ఉంటుంది. నాకిదైతే చాలా ఇష్టమైన డిజైన్. ఇష్టమైన బుట్టలనమాట. ఇవి నేను గోల్డ్‌యి గూడా చేయించుకుందాం అనుకుంటున్నాను. అత్తయ్య గారికి గూడా చెప్పాను. అత్తయ్య గారు గూడా సరేలే విజయ అన్నారు. అత్తయ్య గారు గోల్డే గాదండి ఏదైనా గానీ నాకు 1 గ్రామ్ గోల్డ్‌లో గూడా చాలా వరకి ఇప్పుడు ఇక్కడ ఉన్న డిజైన్స్‌లలో ఆల్మోస్ట్ సగానికి పైనే అత్తయ్య గారు గొనిచ్చారనమాట. అన్నీ చాలా వరకు అత్తయ్య గారే గొనిచ్చారు. నేనేదో జస్ట్ ఒక 6 వరకి అంటే ఒక 6 పెయిర్స్ కొనుక్కుంటే అత్తయ్య గారు 10 పెయిర్స్ కొనిచ్చారనమాట. అలాగా ఎక్కువగా అంటే ఎక్కడికెళ్ళినా అత్తయ్య గారు, నేను, ఆడపడుచు ఎళ్తామనమాట ఎక్కువగా. అందువల్ల అత్తయ్య గారైతే నాకు గానీ, తనకు గానీ ఏదైనా గానీ ఇద్దరికీ తీసుకుంటారనమాట. ఏవి తీసుకున్నా గానీ, శారీస్ తీసుకున్నా గానియండి, మనకి ఏం తీసుకున్నా గానీ అత్తయ్య గారు గోల్డ్ అయినా గానియండి ఇద్దరికీ కలిపే తీసుకుంటారనమాట. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే మా అత్తగారు అలాగే చేస్తారనమాట. ఇద్దరికీ భేదాభిప్రాయాలైతే చూపిచ్చరు. అలా నేను తను ఫ్యాన్సీ షాప్‌కెళ్తే అత్తయ్య గారండి ఇది బావుందండి అనంటే, తీసుకో విజయ నీకు నచ్చితే అనేసి అంటారనమాట. అత్తయ్య గారు అంత బాగా చూసుకుంటారు, కొనిస్తారనమాట. అందుకనే చెప్తున్నాను. ఇంకొకటి అత్తయ్య గారి గురించి చెప్తే అత్తయ్య గారు మొన్న రీసెంట్‌గా అండి ఒక 1 మంత్ బ్యాక్ అనమాట. అత్తయ్య గారు షాప్‌కెళ్ళారు. ఫ్యాన్సీ షాప్‌కెళ్ళారనమాట. ఎళ్తే అక్కడ ఇవి ఇయర్ రింగ్స్ కనిపిచ్చాయంట. ఇవి బావున్నాయి గదా! అని చెప్పేసి అత్తయ్య గారు తీసుకున్నారనమాట. చూడండి. ఇంకా ఇవి పెట్టుకోలేదు. అత్తయ్య గారి గురించి చెప్తూ నేను లేకపోయినా కూడా నాకు తీసుకుంటారనమాట. అలా గోల్డ్ కూడా తీసుకుంటారు. గోల్డ్ కూడా అలాగే ఇయర్ రింగ్స్ కూడా అత్తయ్య గారికి నచ్చితే ఇవి విజయాకి బావుంటాయని తీసుకుంటారు. అంటే ఏదో మా అత్తగారి గురించి నేను గొప్పగా చెప్తున్నానని కాదండి. అత్తయ్య గారు అలాగే చేస్తారనమాట. చూడండి. ఇవైతే ఒక చిన్న ముత్యం వేలాడిద్దనమాట. ఇవి అత్తయ్య గారు నేనెక్కువ పర్ల్స్‌లోనే పెట్టుకుంటాను అని చెప్పేసి అత్తయ్య గారు గూడా అలాగే తీసుకొనొచ్చారనమాట. చూడండి. ఇవొక ఇయర్ రింగ్స్. ఇంకా ఇవి పెట్టుకోలేదు నేను. మొన్ననే తెచ్చారు అత్తయ్య గారు. షాప్‌కెళ్తే ఇవి చూసి ఇంకా 3 పెయిర్స్ తెచ్చారు. అవి కూడా చూపిస్తాను. ఇదొక పెయిర్. నెక్స్ట్ వచ్చేసి ఇదొక పెయిర్ అనమాట. అత్తయ్య గారు కాస్ట్ అయితే చెప్పరు ఎప్పుడు. అత్తయ్య గారికి కూడా నచ్చితే తీసేసుకుంటారు తప్ప కాస్ట్ ఇంత అనైతే చెప్పరనమాట. ఇది కూడా అత్తయ్య గారు తెచ్చారు. ఇవి కూడా ఇంక పెట్టుకోలేదు నేను. ఎందుకంటే ఇవి నేను ఎలాగో వీడియో చేస్తున్నాను గదా! అని చెప్పేసి చూపిస్తున్నాననమాట. చాలా అంటే చాలా బావుంటాయి. బుడ్డిగా ఉంటాయి. చాలా ముద్దుగా ఉంటాయి. ఇవి వచ్చేసి మనకి గ్రీన్ అనమాట. థిక్ గ్రీన్ మనకి థిక్ లీఫ్ గ్రీన్ అనమాట. అంటే దాన్ని పాచి గ్రీన్ అని గూడా అంటారు గదా! ఆ గ్రీన్‌కి పైన వైట్ పర్ల్ అనమాట. చాలా అంటే చాలా బావుంటుంది. ఇప్పటి వరకైతే పెట్టుకోలేదు. ముద్దుగా ఉన్నాయన్నమాట. డ్రెస్ మీదకి గానీ, శారీ మీదకి కూడా పెట్టుకోవచ్చనమాట. ఇంకొకటి వచ్చేసి ఇవండి. ఇవి కూడా అత్తయ్య గారే తీసుకున్నారు. ఇవి రియల్ పర్ల్సేనండి. కాస్ట్ కూడా బానే ఉన్నాయని అన్నారు. ఇవి వాటిలాగా కాదు. ఇవైతే బావుంటాయన్నమాట. ఇవి నేను ఆల్రెడీ పెట్టుకున్నాను. 2 టైమ్స్ పెట్టుకున్నాను. తెచ్చిన రోజే పెట్టుకున్నాననమాట. చాలా అంటే చాలా బావుంటాయి. ఇవి రియల్ పర్ల్స్ అనమాట. రియల్ ముత్యాలివి. మనకి ఈ డిజైన్ అనేది మనకి కొన్ని రోజులు కలర్ పోయి స్టోన్స్ ఇవన్నీ ఇదయిపోయినా గానీ, ఈ పర్ల్ అనేది మాత్రం మనం గోల్డ్‌కి కూడా పెట్టి మేకింగ్ చేయించుకోవచ్చంట. అంత బావుందనమాట డిజైన్ వచ్చేసి. చాలా బావుంది. ఇదొక బాక్స్‌లో వచ్చిందండి. నేనైతే ఇప్పుడు మీకు చూపియటం కోసమని ఈ బాక్స్‌లో పెట్టాననమాట. ఇవి నేను ఒక 2 టైమ్స్ అయితే పెట్టుకున్నాను. చాలా బావుంటుంది.
ఇంకొక డిజైన్ అండి. అదైతే ఇప్పుడు నేను పెట్టుకొనే ఉన్నాను. ఎందుకంటే నాకు ఈ ముత్యాల టైప్‌లో అయితే చాలా ఉంటాయి, నచ్చుతాయి. అత్తయ్య గారు తీసుకున్నారనమాట. ఇది రియల్ ముత్యమేనండి. ఇది కూడా కాస్టే అనమాట. కాకపోతే ఇవొచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే ఇది సిల్వర్ అనమాట. సిల్వర్ మీద మనకి స్టోన్స్ వచ్చిందండి. అసలు చాలా అంటే చాలా బావుంటుందనమాట. ఇది చూడండి. ఇలా ఉంటుంది. ఇవి గూడా కాస్టే అండి. మనకి కొన్ని ముద్దుగా, చిన్నగా ఉన్నా గూడా కాస్ట్ మాత్రం అదే రేంజ్‌లో ఉంటుందనమాట. ఇప్పుడైతే ఇవి నేను పెట్టుకున్నాను. కాబట్టి మీకొకటైతే తీసి చూపిస్తున్నాను. ఇవి కూడా అత్తయ్య గారు ఇవి 4 తీసుకొచ్చారనమాట. చూడండి. చాలా బావున్నాయి. ముద్దుగా చాలా బావున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇయర్ రింగ్స్ అండి. ఇవన్నమాట. ఇవి గూడా ఈ మధ్య ఒక 1 మంత్ క్రితము చెన్నై షాపింగ్ మాల్‌కి ఎళ్ళామనమాట. ఆడపడుచొచ్చిందని జెప్పేసి. ఆ రోజు అక్కడ షాప్‌లోనైతే ఇవి బాగా నచ్చాయండి నాకు. ఇది థిక్ గ్రీన్ అనమాట. చాలా బావున్నాయి. అత్తయ్య గారన్నారు, "బావున్నాయి, నచ్చాయి గదా విజయ తీసేసుకో" అన్నారు. ఇంకా ఇప్పటి వరకైతే పెట్టుకోలేదివి. ఇవి గూడా కొత్తవనమాట. చాలా అంటే చాలా బావుంటాయి. స్టడ్స్ లాగుంటాయన్నమాట. ఇవి పెద్దగా హ్యాంగింగ్ అయితే ఏమి అవ్వవు. అయితే బావుంటాయి. చూడండి. ఇది వైట్ గోల్డ్ అంటే ఒకలాంటి మ్యాట్ లాగుంటుందనమాట. బ్లాక్ మెటల్ లాగుంటుందనమాట. సేమ్ ఇదే ప్యాటర్న్ అనమాట. కాకపోతే ఇది చాలా బావుంటుందనమాట. ఈ ప్యాటర్న్ అయితే చాలా బావుంటుంది. ఇది ఓవెల్ షేప్‌లో ఉంటుందనమాట. స్టోన్ కూడా చాలా షైనీగా ఉంటుందనమాట. షైనింగ్ అయితే సూపర్‌గా ఉంటుంది నైట్ పూట. సరే డ్రెస్సుల మీదకైతే బావుంటుంది గదా! పార్టీ వేర్‌గా అని చెప్పేసి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటండి. నేను వీటి గురించైతే చెప్తాననమాట. ఇవి గుండ్లు అంటారు గదా! మనకి వెనకాల ఇలా పెద్ద గుండొస్తుంది. ఇంకొకటొచ్చేసి చిన్న గుండొస్తుందనమాట. నేనేం చేశానంటే చూడండి, దీనికున్నదైతే తీసేసి దీన్ని ఇలా మేకింగ్ చేసి దీన్నిలా చేశాననమాట నేను. ఇవి వేరే ఇయర్ రింగ్స్ అండి. మనకెలా ఉంటుందంటే ఇవి కూడా మనకి సిల్వరే అనమాట. దీనికి ఈ పర్ల్ అయితే మ్యాచ్ అవుతుంది గదా అని చెప్పేసి దీన్ని తీసి మాత్రం ఇలా మేక్ చేసుకున్నా అనమాట. నేను ఓన్‌గా చేశాననమాట. నాకు ఈ పర్ల్ బాగా నచ్చేసి ఇది కంప్లీట్‌గా తీసేసి నేను దీనికైతే ఇలా లోపలికని పెట్టేసి స్క్రూ తీసేసిన దానికి ఇదైతే ఈ లింక్ పెట్టేసి దీనికి ఇలా మేక్ చేశాననమాట. అంటే ఇలాంటివి మనకి డ్రెసెస్ మీదకి చాలా బావుంటాయి. ముద్దుగా చిన్న చాలా బావుంటాయన్నమాట. కాకపోతే వీటికొచ్చినియన్నమాట. ఈ గుండుకొచ్చినియి. ఇంకా వీటికి ఏయైనా ఇయర్ రింగ్స్ మనం ఇప్పుడు చాలా మేకింగ్ జేస్తున్నాం గదా! అంటే ఇయర్ రింగ్స్, బుట్టలు అవి తయారు చేస్తున్నాం కదా! అవి కూడా పెట్టేసుకోవచ్చులే అని చెప్పేసి నేను ఇలా అయితే చేశాను. వీటికి అవి కూడా నేను ఒకసారి తయారు చేసి చూపిస్తాను. మనం డిఫరెంట్‌గా మనం కుందన్స్ తోటి తయారు చేస్తున్నాం. వెనకాల ఇలా పెద్ద గుండొచ్చేసి ఉంటుంది. ముందొచ్చేసి మనం ఏదన్నా ఒక డిజైన్ లాంటిది తయారు చేసైనా పెట్టుకోవచ్చనమాట. ఇప్పుడు ఇది ఉంది కదండీ! మనము ఇది కూడా ఇలా జాయింట్ తీసేసి దీనికి పెట్టేసుకోవచ్చనమాట. ఈ గుండుకి పెట్టేసుకోవచ్చు ఇలా. ఇలా పెట్టేసుకోవచ్చనమాట. అంటే ఇది తీసేయాలి కిందది. కిందది తీసేసి మనము ఇలా కూడా పెట్టుకోవచ్చనమాట. కాకపోతే నేను చూపిస్తాననమాట. దీనికి గూడా ఒకసారి తయారు చేసి చూపిస్తాను. ఇవండి నా దగ్గరున్న కలెక్షన్స్ అయితే ఇవి నా దగ్గరుండే ఇంకా మర్చిపోయానండి. ఇంకొక 2 ఇయర్ రింగ్స్ చూపించలేదు. ఇవి కూడా మ్యాటే అనమాట. ఇవి కూడా నేను చాలా సార్లు పెట్టుకున్నాను. పెట్టుకుంటే కూడా చాలా బావుంటాయన్నమాట. మనకి పింక్ రూబీస్ వచ్చాయన్నమాట. చూడండి ఇగో పింక్ రూబీస్. నా దగ్గర ఎక్కువగా వైటే చూసారు గదా! పింక్‌లో కూడా 2 ఉంటాయన్నమాట. ఇది మ్యాట్ అనమాట. ఇది కూడా మ్యాటే. ఇవి కూడా చాలా బావుంటాయి. లైట్ వెయిట్‌గా ఉంటాయి. చాలా అంటే చాలా బావుంటాయి. పింక్ రూబీస్ అనమాట ఇవి. చూడండి. పింక్‌లోనైతే నాకు 2 ఉన్నాయండి. ఎక్కువ వైటే ఉంటాయన్నమాట.
నాకు ఎక్కువగా ముత్యాల్లోనే ఇష్టం అనమాట. ముత్యాలుగా ఉండేవైతేనే నచ్చుతాయి. కాకపోతే ఇది శారీ మ్యాచింగ్ అని చెప్పేసి పింక్ కలర్ తీసుకున్నాననమాట. అంటే ఈ బుట్టలు బాగున్నాయని చెప్పేసి తీసుకున్నాను. మనకి బుట్టలు ఎలా ఉంటాయంటే, బుట్టలు బాగున్నాయి అని అంటే నేను ఎందుకు ఇష్టపడ్డాను అంటే, ఇందులో పెద్ద డిజైన్ అయితే ఏమీ లేదండి. సింపుల్‌గానే ఉంటుంది. కాకపోతే ఇది మనకి గుడి గోపురం ఉంటుంది గదా! అంటే గుడి పైన ఉండే గోపురం ఉంటుంది గదా! మనకొచ్చేసి అలా అనిపించిందనమాట నాకు ఈ డిజైను. మీకు చూస్తే ఏమనిపించిందో మీరు చెప్పండి. నాకైతే అలాగే అనిపించిందనమాట. ఇది చూడంగానే ఒక టెంపుల్‌కి గినక పైన ఉండే డిజైన్ లాగుందనమాట ఇది. గోపురం డిజైన్ లాగా మనకి టెంపుల్ పైన ఉంటుంది గదా డిజైను. అలా అనిపించిందనమాట ఇది. అనిపించి తీసుకున్నాను నేనిది. తీసుకోవడానికి ఇది పెద్ద డిజైన్ ఏం కాదు. కాతే నాకు కొంచెం చూడంగానే అలా అనిపించింది. బుట్ట ఒక్కటే ఇలా ఉంటుందనమాట. బుట్ట అంటే మనకి ఇలా ఉండదెప్పుడైనా. బుట్ట అంటే మామూలుగా బుట్టలాగుంటుంది. కానీ ఇది మాత్రం ఇలా గోపురంలాగా ఇలా ఉందనమాట. టెంపుల్ పైనుండే దానిలాగా ఉందనమాట. అందుకని తీసుకున్నాను. కానీ పెట్టుకుంటే గూడా బావుందనమాట. ఇంకొకటి వచ్చేసి ఇవి గూడా రూబీసే అండి. పింక్ రూబీస్ అనమాట. ఇది గూడా గోల్డ్ అనమాట. గోల్డ్ అంటే గోల్డ్ లాగానే ఉంటుంది. ఈ డిజైన్ గూడా నాకు చాలా బాగా నచ్చిద్దండి. చూడండి ఇది 1 గ్రామ్ గోల్డ్ అనమాట. చాలా అంటే చాలా బావుంటుంది. ఇది అసలు లైట్ వెయిట్ ఉంటుంది. మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్‌లోనైతే ఉంటుందనమాట. మనకి కిందొచ్చేసేమో పింక్ రూబీస్ అయితే మనకి హ్యాంగింగ్ అవుతాయి. ఇక్కడొచ్చేసేమో పింక్ రూబీస్ అయితే హ్యాంగింగ్ అవుతుంటాయన్నమాట. మనకిది గోల్డ్ డిజైన్ అంటే గోల్డ్ మీద ఎలా అయితే డిజైన్స్ ఉంటాయో మనకి అలా ఉంటుందనమాట. ఇది పెట్టుకుంటే ఇవి గోల్డ్‌యా అని అడుగుతారు. అంత బావుంటుందనమాట. సింపుల్‌గా ఉన్నా, చిన్నగా ఉన్నా చాలా ముద్దుగా ఉంటాయన్నమాట. చూడండి. చాలా అంటే చాలా బావుంటాయి. ఇవి గూడా నాకు నచ్చుతాయన్నమాట. అంటే ఇక్కడ ఇప్పుడు ఇందులో ఉన్నవన్నీ ఆల్మోస్ట్ నాకన్నీ నచ్చే డిజైన్సేనండి చాలా వరకి. ఎందుకు అనంటే నేను ఇవి ఎన్ని సంవత్సరాల నుంచి క్యారీ చేస్తున్నానోనండి. దాదాపుగా ఇందులోనైతే 10 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్ నుంచి ఉన్నాయన్నమాట. అన్నీ కూడా నేను ఒక్కసారి కొనుక్కున్నవి కాదండి. అప్పుడు కొన్ని అంటే అత్తయ్య గారు కొన్ని కొనిచ్చారు. నేను కొన్ని కొనుక్కున్నాను. ఫ్రెండ్ ఒక 2 ఇయర్ రింగ్స్ ఇచ్చింది అలా. అంటే తనకి ఏదన్నా కొనుక్కున్నప్పుడు తనకేదైనా నచ్చితే నాకు కూడా తీసుకునేదనమాట. అలా ఇప్పుడు తనిచ్చినయి 2 చూపిచ్చాను. నాకు కూడా ఏదైనా నచ్చితే నేను గూడా ఇచ్చేదాన్నండి. చేసి ఇచ్చేదాన్ని గూడా నేను. మీకు తెలుసు గదా! నేను చాలా మందికి ఇయర్ రింగ్స్ అయితే తయారు చేసి ఇచ్చానండి. చాలా హ్యాంగింగ్స్ తయారు చేశాను, బుట్టలు తయారు చేశాను, బ్యాంగిల్స్ తయారు చేశాను. థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే నంబర్ ఆఫ్ డిజైన్స్, నంబర్ ఆఫ్ మందికి ఇచ్చాననమాట. అక్కయ్య వాళ్ళకే కాదండి, చుట్టూ ఉన్న ఫ్రెండ్స్‌కే కాదండి, నా బెస్ట్ ఫ్రెండ్స్‌కే కాదండి, చాలా మందికి ఇచ్చేదాన్ననమాట. అందరికీ. మా చిన్నత్తగారు వాళ్ళ పిల్లలకి అలా ఇచ్చేదాన్ననమాట. వాళ్ళ మనవరాళ్ళకి గూడా చేసేదాన్ననమాట. అప్పుడైతే అంత బాగా చేసేదాన్ని. ఇప్పుడేమో ఇంకా ఛానల్ పెట్టుకున్నాను గదా అని చెప్పేసి ఇప్పుడు నేను అవన్నీ ఎందుకు చూపించకూడదు అనేదైతే నేను ఒక కాన్సెప్ట్‌తో వీడియో అయితే చేశాను. ఈ వీడియో అయితే మీకు లెంతీ ఎక్కువే అయ్యిందనిపిస్తుందండి. మీరైతే మీకు నా దగ్గరున్న బుట్టల కలెక్షన్స్‌లో ఏయి నచ్చాయనేదైతే మీరు కామెంట్ చేయటం అయితే మర్చిపోవద్దండి. నా దగ్గరున్న ఇంకా నేను కొన్ని అంటే నేను బ్యాంగిల్సే గాదండి, దండలు గూడా నేను పూసలు తీసేసుకొని నేను వాటిని మేకింగ్ చేసుకునేదాన్ననమాట. ఒకసారి వీడియోలో అవి కూడా చూపిస్తానండి. నా దగ్గరున్న ఆహ్, పూసల కలెక్షన్స్ చూపిస్తాను. నా దగ్గరున్న ఆహ్ హారాలైతే, నెక్లెస్‌లైతే అన్నీ చూపిస్తాననమాట మీకు. నేను 1 గ్రామ్ గోల్డ్‌కి సంబంధించినవే చూపిస్తానండి. అన్నీ కూడా నా దగ్గర ఉండే నక్షి గానియండి, అవన్నీ చూపిస్తాననమాట మీకు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తానండి మీరు కామెంట్ చేస్తే.